2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలామంది స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్స్‌కెళ్ళినప్పుడు, మీకు విజయవాడలో ఉంది గదా! మీకు వైజాగ్ దగ్గర గదా! ఎందుకు హైదరాబాద్ చూస్ చేసుకున్నారంటే, ఇక్కడ కంపెనీస్ ఎక్కువండి. మాకేదైనా ఇంటర్వ్యూస్ వచ్చినా మేము వెళ్ళి అటెంప్ట్ చేయడానికి బావుంటుందని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది. అదే పాయింట్‌లో చాలామంది అసలు డిమాండ్ ఎక్కువ దేనికుంది అన్న పాయింట్‌లో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. జావా వర్సెస్ పైథాన్ హైదరాబాద్‌లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉందని మనం అనుకోవచ్చు హ్మ్. అసలు? హ్మ్. సో, మీరు అడిగిన దాన్ని 2 పార్ట్స్ చేస్తాను క్వెషన్‌ని. ఫస్ట్ పాయింట్‌లో స్టూడెంట్స్ విజయవాడ, వైజాగ్ వాళ్ళు గూడా హైదరాబాద్ జాయిన్ యెస్. అవుతారు అన్నదానికి యాక్చువల్‌గా వాళ్ళు అలాగే థింక్ చేస్తారండి. అవును. బట్ ఈ వీడియో నుంచి పేరెంట్స్‌కి రియాలిటీ చెప్పాలి అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఎక్స్‌పెండిచర్ రిలేటెడ్. ఇప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ అన్నీ ఆన్‌లైనే జరుగుతాయండి. హ్మ్. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఆన్‌లైన్ అయ్యాక వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే ఆఫ్‌లైన్‌కి కంపెనీకి రమ్మంటారనమాట. ఓకే. సో, ఈ మీరు ఎళ్లి హైదరాబాద్‌లో ఉన్నా సరే, ఎక్కువ కంపెనీస్‌కి అటెండ్ అవ్వటం అన్నది ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ మాట. ఓహ్! ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అటెంప్ట్ చేసినా అందరికీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆన్‌లైన్‌లోనే. ఆపర్చునిటీస్. అందుకే మనం కోడ్‌నాన్‌లో ఎల్ఎంఎస్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చాము. అవును. ప్రతి స్టూడెంట్‌కి ప్రతి ఆపర్చునిటీ వస్తది అనమాట. సెకండ్ పాయింట్, ఎక్కువ డిమాండ్ జావాకుందా, పైథాన్‌కుందా అని గనక చూస్తే రెండు డిఫరెంట్ థింగ్స్ అండి. రెండిటిని జనరల్‌గా అందరూ బయట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. కానీ వాటి యూసేజ్ అన్నది డిఫరెంట్ అనమాట. సో, జావా వచ్చేసి ఎక్కువగా ఎంఎన్‌సి కంపెనీస్‌లోను, ఫిన్‌టెక్ కంపెనీస్, బ్యాంకింగ్ రిలేటెడ్, ఎంటర్‌ప్రైజ్ రిలేటెడ్ యూజ్ చేస్తారనమాట. ఫర్ సపోజ్ బ్యాంకింగ్ రిలేటెడ్ అనుకోండి, మనం యూజ్ చేసే ప్రతి నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ జావాలో ఉంటుంది. అండ్ దెన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే గూగుల్ పే, ఫోన్‌పే, పేటిఎం ఇవన్నీ కూడా జావాలో ఉంటాయి. ఎందుకు అంటే గనక సెక్యూరిటీ పరంగా జావా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో, ఆ బేసిస్లో ఎక్కువగా అది వాడతారు. అదే పైథాన్ అనుకోండి, పైథాన్ లేటెస్ట్ థింగ్స్ని ఫాస్ట్గా డ్రివెన్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న డేటా సైన్స్ కానీ, ఏఐ రిలేటెడ్ కానీ, లేకపోతే ఈ చాట్ బాట్స్ రిలేటెడ్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా పైథాన్లో బిల్డ్ చేస్తారు. మీరు చూస్తే గనక జెమినీ కానీ, క్లాడ్ కానీ, చాట్ జీపీటీ కానీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 50% వాటి బ్యాక్గ్రౌండ్లో రాసిన కోడ్ మోర్ దెన్ 50% పైథాన్లోనే ఉంటుంది. సో, లేటెస్ట్గా కొత్తగా స్టార్ట్ అయ్యే స్టార్టప్స్ కానీ, డేటా డ్రివెన్ స్టార్టప్స్ అన్నీ కూడా డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్, డేటా సైన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా పైథాన్లో యూజ్ చేస్తారు. సో, ఇట్లా ఈ డిఫరెన్స్ ఉంది. జావా ఎవరు నేర్చుకోవాలి అంటే కోడింగ్ దాంట్లో చాలా స్ట్రాంగ్ స్కిల్ ఉండి వాళ్ళు మేము బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ వెళ్ళాలి, ఫైనాన్స్ సైడ్ వెళ్ళాలి అని గనక ఉంటే గనక జావా చూజ్ చేసుకోవచ్చు అండి. కాదు, మేము ఏఐ రిలేటెడ్ వెళ్ళాలి, డేటా డ్రివెన్, నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా కూడా డేటా చూసి తీసుకుంటాను, ఇట్లాంటి వాళ్ళంతా కూడా పైథాన్ని చూజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్లో రెండిటికి కావాల్సినన్ని జాబ్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అన్నది లేదు. సో, మనం చూసుకుంటే హైదరాబాద్లో ఫిన్టెక్, బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీస్ బోల్డ్ అన్ని ఉన్నాయి. ఓకే, వాటి బ్రాంచెస్ ఉన్నాయి. వాటి మెయిన్ ఆఫీస్ ముంబై అట్లా ఉన్నా కూడా ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, చాలా డెవలప్ చేస్తున్నాయి. అండ్ టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్ కూడా ఫిన్టెక్ రిలేటెడ్ కంపెనీస్కి సర్వీసెస్ ఇస్తున్నాయి. సో, ఎక్కడా కూడా జావా అన్నది తగ్గలేదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే జావాలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు లే ఆఫ్ అవ్వాల. మీరు చూడండి, కావాలంటే లే ఆఫ్స్ జరిగిన వాళ్ళని ఒకసారి మీరు ఏ టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నారు అని అడిగితే టూల్స్ చెప్తారు, లేకపోతే వేరు టెక్నాలజీస్ చెప్తారు. కానీ నేనైతే లాస్ట్ 8 monthsలో నేను మాట్లాడిన వాళ్ళు ఎవరు, నేను పర్సనల్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా జావాలో వర్క్ చేస్తూ లే ఆఫ్ అవ్వాలి. ఫస్ట్. సెకండ్, పైథాన్కి వస్తే పైథాన్ అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద అన్నాం. ఇప్పుడు
స్టార్ట్ అవుతున్న ప్రతి స్టార్టప్ డేటా డ్రివెన్ స్టార్టప్సే అనమాట. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏఐ రిలేటెడే యూజ్ చేస్తున్నారు. సో ఏఐకి కంపల్సరీగా పైథాన్ కావాలి. సో అట్లా చూసుకున్నా కూడా పైథాన్కి ఎక్కడా జాబ్ మార్కెట్ తగ్గలేదు. సో రెండు స్ట్రాంగే, రెండు 2 డిఫరెంట్ వర్టికల్స్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మనకి 2 కళ్ళు ఎలాగో అట్లాగా 2 కళ్ళలాగా పైథాన్ జావా అన్నవి రన్ అవుతున్నాయి. ఓకే. సో ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు వాళ్ళు choose తీసుకొని చేసుకోవచ్చు. వెళ్తే మంచిది Yeah. తప్ప దీనికి ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పి మనకు ఆ స్కిల్ పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా అందులో దూరడం అనేది కరెక్ట్ వే కాదేమో. కాదు. మేబీ మీరు Yeah. చెప్తూ ఉంటే రెండింటికి ఆపర్చునిటీస్ అవును. ఉన్నాయి. అసలు రెండు కంప్లీట్ గా డిఫరెంట్. అవును. దానికి తగ్గట్టే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి.